మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు. చాలు. ఇక్కడ ఏమవుతుంది? హేరోదు రాజుగా ఉంటాడు. హేరోదు రాజుగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? యూదయ బెత్లెహేములో యేసుక్రీస్తు పుడతారు. ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తారంటే హేరోదు దగ్గరికి వస్తారు. హేరోదు దగ్గరికి వచ్చి ఏమంటారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చినాం. ఇక్కడ జ్ఞానులు ఏమంటున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఎవరైనా రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. రాజు పరిపాలన చేసే రాజుకు కుమారుడు పుడితే ఏమంటారు? రాజకుమారుడు అనాలి. మరి వీళ్ళు వచ్చి ఏమంటున్నారు? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటారు. బైబిల్ తప్పు రాసినట్టున్నారు కదా. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు? మేము ఆయన నక్షత్రం చూచి వచ్చాం. అరే, పుట్టిన ఆయనకి నక్షత్రం ఏంటండి? అప్పుడే పుట్టాడు ఆయన, మరి ఆయనకు నక్షత్రం ఉందంట. వాళ్ళు ఏమంటున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఒక చిన్న స్టోరీ చెప్తాను. జాన్ వెస్లీ గారని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? ఎక్కడున్నాడు? ఎక్కడ జాన్ వెస్లీ? ఇంగ్లాండ్ దేశంలో. ఇప్పుడు 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ గారని ఒక ఆయన ఉన్నాడు. అంటే ఇప్పుడు రాజమండ్రిలో జాన్ వెస్లీ గారు, వీళ్ళు కాదు, ఆయన పేరు వీళ్ళందరూ పెట్టుకున్నారనమాట. అయితే ఆయన ఎంతో గొప్ప దైవజనుడు అంటే ఆయన 42,000 మెసేజ్లు చెప్పాడంట. ఆయన జీవితం మొత్తం మీద 42,000 మెసేజ్లు, 2,60,000 మైల్స్ తిరిగాడంట. గుర్రం మీద ఎక్కి తిరిగేవాడంట. అలాగే దాదాపుగా 200 బుక్స్ ఆయన రాశాడనమాట. ఇప్పుడు చూడండి, CSI, CBM, పెంతుకోస్ ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ కూడా ఆయన స్థాపించిన దాంట్లోంచి వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా అంత గొప్ప దైవజనుడు అనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఊరు పరిసర ప్రాంతాల్లోకి కొంతమంది వెళ్ళి వాళ్ళకి ఏం అలవాటు అంటే ముందు తాగే అలవాటు అంట. ఏ ముందు? టానిక్లు కాదు, ఆ ముందు ఏది బార్ షాపులో అమ్ముతారు చూడండి, ఆ బార్ షాపులో తాగే ముందు అలవాటు అంట. వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి మాకు ముందు కావాలి, షాప్ ఎక్కడుందని అడుగుతుంటే అక్కడ ఏరియాలో అసలు బార్ షాపులు లేవంట. అదేంటంటే వాళ్ళు చెప్పారంట, జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇక్కడ పరిచర్య చేశాడు, ఆయన ప్రభావం ఇప్పటికీ ఇక్కడ ఉంది. అంటే ఆయన చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రభావం అంత ఉందంట. అంటే అంత బలంగా ఆయన వాడబడ్డాడనమాట. అలాగే ఒకసారి ఏమవుతుందంటే ఒక యవ్వన సేవకుడు జాన్ వెస్లీ గారు ఊరు వెళ్తాడంట. ఊరెళ్ళి ఆ ఊరిలో జాన్ వెస్లీ గారు చాలా గొప్ప దైవజనుడు కదా. ఆ ఊరు ఎలా ఉంది చూద్దామని వెళ్తాడంట. వెళ్తే ఆ ఊరిలో కొంతమంది పెద్దలు ఉంటారంట. వెళ్ళి ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి అతను అడుగుతాడంట ఏమని, ఈ ఊరిలో ఎవరన్నా గొప్పవాడు పుట్టాడా అని. వాళ్ళు అంటారంట, లేదు, మా ఊరిలో ఎవరు గొప్పవాళ్ళు పుట్టలేదు అంటారంట. అతనికేమో, అరే జాన్ వెస్లీ గారు ఈ ఊరిలో పుట్టాడు కదా, ఇంత గొప్ప దైవజనుడు ఇక్కడ పుడితే ఇక్కడ ఎవరు పుట్టలేదు, గొప్పవాడు పుట్టలేదని వీళ్ళు అంటున్నారు. మళ్ళీ అడుగుతాడు, కాదండి మీ ఊర్లో ఎవరైనా గొప్పవాడు పుట్టాడంటే లేదు మా ఊర్లో ఎవరు గొప్పవాడు పుట్టలేదు అంటారంట. ఈయన మళ్ళీ అడుగుతాడు, అట్లాగే సార్ మీరు సరిగా చెప్పండి, మీ ఊర్లో ఎవరైనా గొప్ప వ్యక్తి పుట్టాడంటే వాళ్ళు అంటారంట, మా ఊర్లో కాదు మా దేశంలోనే ఎవరు గొప్ప వాళ్ళు పుట్టలేదు అంటారంట. వాళ్ళు ఏమంటారంటే ఎవరు గొప్ప వాళ్ళు పుట్టలేదు, పుట్టినప్పుడు పిల్లలుగా పుట్టారు, తర్వాత వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు అంటారంట. కానీ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏమంటారంటే జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, ఈయన ఎలా పుట్టాడు? రాజుగా పుట్టాడు. రాజకుమారుడు కాదు ఈయన, రాజకుమారుడిగా పుట్టాల, ఈయన రాజుగా పుట్టాడు. అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ని పూజింపవచ్చాం. ఆయన నక్షత్రం ఏందండి? అప్పుడు పుట్టిన నక్షత్రం ఉంటుందా? కౌన్సిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి
భూమి అందున్నవి దృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను ప్రధానులైనను కారములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. చాలు ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఈ సృష్టి మొత్తం పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఈ సృష్టి మొత్తం చేసింది ఎవరంటే ఎవరు చేశారు? యేసుక్రీస్తు వారు చేశారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాయంటే ఆకాశం అందున్నవి భూమి అందున్నవి. ఆకాశంలో ఎవరు ఉంటారు? ఇప్పుడు చూసారా? వెళ్ళారు ఎప్పుడన్నా? ఇప్పుడు వెళ్ళలేదా? ఒకసారి ట్రై చేయలేరు. ఆకాశం ముందున్నవి, ఆకాశంలో ఎవరు ఉంటారంటే దేవదూతలు ఉంటారు. భూమి మీద ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. భూమి కింద ఏముంది? పాతాళం ఉంది. పాతాళంలో ఎవరున్నారు? ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళలేదా? పాతాళంలో ఎవరుంటారు? దయ్యాలు ఉన్నాయి. ఆకాశం అందున్నవి భూమి అందున్నవి అవి దృశ్యములైనను అదృశ్యములైనను, కనిపించేవి కానీ కనిపించనివి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను. ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. మా ఇష్టం అంటే కుదరదు. వీళ్ళందరూ నియమించింది ఎవరంట? ఈయనే నియమించాడు. అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను అన్నీ కూడా ఆయన బట్టి ఆయన ద్వారానే సృజింపబడిన. ఆకాశం ముందున్నవి అంటే ఆకాశంకి ఏమంటే నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు సృష్టించింది ఎవరంటే క్రీస్తు వారే. అందుకే ఇప్పుడు ఆ జ్ఞానులు వచ్చి ఏమంటున్నాడు? మేము ఆయన నక్షత్రం చూసాము అంటే ఆ నక్షత్రాలు సృష్టించిందే ఈయన. అందుకే జ్ఞానులు ఏమంటున్నారంటే మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింప వచ్చాము. ఇందాక అబ్రహాం జాన్ గారు చెప్తున్నారు ఆయన పుట్టాడు అనకూడదు. అంటే ఆయనకి పరలోకంలో పుట్టుక లేదు. పరలోకంలో దేవుడిగా ఆయనకి పుట్టుక లేదు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి పుట్టుక ఉంది. భూమి మీద ఆయనకి స్టార్టింగ్ ఉంది. పరలోకంలో ఆయనకి స్టార్టింగ్ లేదు ఆయనకి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే హేరో దగ్గరికి వస్తారు. హేరో దగ్గరికి వచ్చి ఏమంటారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే హేరోదు అనుకుంటాడు, అరే నేనే రాజునైతే ఇంకో రాజు పుట్టాడంటారు వీళ్ళకి ఏమన్నా తిక్కలా? హేరోదు భయం వేస్తుంది, అరే నేను రాజున్నాను ఇంకో రాజు వచ్చాడంటారు వీళ్ళు. చూడండి గ్రంథాలు తిరిగాయండి అంటాడు. ఎప్పుడైతే వాళ్ళు గ్రంథాలు తిరగేయమంటారో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏముంది? యూదులకి ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. పాత నిబంధనప్పుడు వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగేయడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ పుట్టాడు చూద్దాము. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండే. చాలు బెత్లెహేము ఎఫ్రాతా వాళ్ళు తిరిగేశారు, గ్రంథాలు తిరిగేశారు. దొరికింది. ఎక్కడ పుడతాడంట? బెత్లెహేములో పుడతాడు. బెత్లెహేము ఎఫ్రాతా. ఎందుకు ఎఫ్రాతా అంటాడు అంటే పాత నిబంధనలో మనం చూస్తే బైబిల్లో చూసే 2 బెత్లెహేములు ఉంటాయి. ఒకటి బెత్లెహేము ఎఫ్రాతా, ఇంకోటి దాను గోత్రానికి ఇచ్చిన స్థలంలో ఇంకొక బెత్లెహేము ఉంటుందన్నమాట. అందుకే బైబిల్ అనేది దేవుడిచ్చిన గ్రంథం కాబట్టి చాలా డీటెయిల్గా తప్పు లేకుండా రాస్తాడు. ఎక్కడ బెత్లెహేములో పుడతాడంటే ఎఫ్రాతా దగ్గర ఉన్న బెత్లెహేములో పుట్టాలన్నమాట ఈయన. అక్కడ అదే చెప్తున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. ఎందుకు స్వల్ప గ్రామం అంట? ఆ బెత్లెహేంలో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 1000 మంది మాత్రమే జనాభా ఉండేవాళ్ళు అంట. అది మనం ఉయ్యూరులో ఎంతమంది ఉంటారు? 50,000 నుంచి 60,000 దాకా ఉంటారు. ఇది కొంచెం టౌన్. కానీ ఆ బెత్లెహేంలో ఆయన పుట్టినప్పుడు 1000 మంది మాత్రమే ఉండేవాళ్ళట. అందుకే ఏమంటున్నా అంటే బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలు ఏలబోవాడు ఎక్కడి నుంచి వస్తాడంటే ఆ బెత్లెహేంలోంచి రావాలి. ఆయనకి ఏమంటున్నాడు? ఆయన పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే ఆయన పురాతన కాలం మొదలుకుని ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. అంటే ఈయన ఇప్పుడు పుట్టాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాడు అనుకోకూడదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే పురాతన కాలం మొదలుకుని అంటే ఆదాం దగ్గర నుంచి ఉన్నాడు ఆయన.
ఆదాము ముందే ఉన్నాడు. ఆయన పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. ఈ పర్వతములు, లోకాలు, ఈ భూమి అంతా కూడా ఎవరు సృష్టించారంటే యేసుక్రీస్తు వారే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పురాతన కాలం మొదలుకు నీ శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. అంటే పాత నిబంధన దగ్గర నుంచి, ఆదాం దగ్గర నుంచి, ఆదాంకి కనిపించింది, అబ్రహాం గారికి కనిపించింది, మెతుషెలాకి కనిపించింది, హానోకు కనిపించింది. వీళ్ళందరితో మాట్లాడింది ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఈ 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కాబట్టి ఈ 2000 సంవత్సరాల క్రితమే ఉన్నాడు అనుకోకూడదు. నేను ఎప్పటి నుంచి ఉన్నాడంటే పురాతన కాలం మొదలుకొని ఆదాం దగ్గర నుంచి కూడా అందరితో మాట్లాడకుండా వచ్చింది ఎవరంటే పాత నిబంధనలో యెహోవాగా, యెహోవా దూత, అది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్గా ప్రత్యక్షమైంది ఎవరంటే యేసుక్రీస్తు వారే. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. పాత నిబంధన అంతా కూడా మాట్లాడింది ఎవరంటే ఈయనే. అందుకే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచు ఉన్నాడు అంట. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆ నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమి అంటే ఈయన ఎవరు అంటే ఈయన ఒక సృష్టికర్త, ఈయనే దేవుడు. మనం ఇంకా చూస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకుని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడేవాడను కాను. అంటే రహస్యంగా మాట్లాడలేదంట, సీక్రెట్గా మాట్లాడలేదంటే ఎట్లా మాట్లాడాడు? నేను రహస్యంగా మాట్లాడలేదండి అంటే ఎలా మాట్లాడాడు? పబ్లిక్గా మాట్లాడాడు, సీక్రెట్ కాదు. సీక్రెట్గా మాట్లాడలేదు, పబ్లిక్గా మాట్లాడాడు. అంటే ఎప్పుడు మాట్లాడాడు? పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. అంటే ఆయన పాత నిబంధన కాలంలో అంతా మాట్లాడుకుంటూ వచ్చింది ఎవరంటే ఈయనే. అందుకే ఏమంటున్నాడంటే నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనం అన్నమాట ఇది. అంటే ప్రభువు యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, అలాగే ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు కలిసి భూమి మీదకి ఎవరిని పంపించారంటే యేసుక్రీస్తు వారిని పంపించారు. అంటే ఈ దైవత్వంలో ఇది ఒక ప్రణాళిక, ఇది దేవుని ప్రణాళిక అన్నమాట. ఎందుకు అలా రావాల్సి వచ్చిందంటే ఆయన ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది అంటే ఈ లోక పాపములు మోసుకొని పోవడానికి ఆయన రావాల్సి వచ్చింది అన్నమాట. అదే మనం ఇంకా చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. వారు రాజు మాట విని బయలుదేరి పోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించడి. చాలు. ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఏం తీసుకొచ్చారంట? బంగారము, సాంబ్రాణి, బోళం. మీరు ఏం తెచ్చారో వచ్చేటప్పుడు? ఏం తేలేదా? జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఏం తేవద్దులే, కంగారు పడకండి. ఎంత మా వాళ్ళు చెప్తున్నారు కదా, మేము ఫ్రీగానే చెప్తున్నాం, దమ్మనారని చెప్పేసి మీరు కంగారు పడకండి. ఓకే, అక్కడ ఏం చెప్తున్నా అంటే బంగారము, సాంబ్రాణి, బోళం. ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు బంగారం? ఎప్పుడన్నా అడిగారా? బంగారం ఎందుకు తీసుకొచ్చారు? బంగారం జనాలు ఎవరికి తీసుకెళ్తారు? రాజులకు కానుకగా ఇస్తారు. రాజులకు కానుకగా ఇస్తారు. చూద్దామా? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనం.
ఒంటెల సమూహము ఒంటెల సమూహము మిద్యానీయులు మిద్యానీయులు లేత ఒంటెలను దేశము మీద వ్యాపించు నీ దేశము మీద వ్యాపించును. వారందరూ వారందరూ శాపా నుండి వచ్చెదరు. బంగారమును ధూపద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. చాలు ఇక్కడ చూడండి, ఒంటెల సమూహం మిద్యాను ఏఫాల లేత ఒంటెలు నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చేదరు. ఎక్కడి నుంచి వస్తారంట? షేబా నుండి వస్తారు. ఇది వచ్చినవి ఏంటంటే ఇది ఇంకా జరగలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మరలా క్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు రెండో రాకల్లో ఈ అధ్యాయం జరుగుతుంది అనమాట. వారందరూ షాబా నుండి వస్తారు. షాబా అనే ప్రదేశం నుంచి వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే వాళ్ళు బంగారమును ధూపద్రవ్యం తీసుకుని వచ్చి యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. అంటే ఈయన మామూలు రాజు మాత్రమే కాదు, బంగారము ధూపద్రవ్యములు తీసుకుని వచ్చి యెహోవాను స్తుతించెదరు. అంటే యెహోవాను ఆరాధిస్తారు. అంటే క్రీస్తు వారిని ఆరాధిస్తారు. ఎవరిని ఆరాధిస్తాం మనం? జనరల్గా ఎవరిని ఆరాధిస్తామండి? చర్చికి వెళ్ళి ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? బంగారమును ధూపద్రవ్యములు తీసుకుని వచ్చి యెహోవాను స్తోత్రము చేయుదురు. అంటే ఆయన ఆరాధన చేస్తారు. అంటే ఈయన మామూలు రాజు కాదు, దేవుడు ప్లస్ ఆయన రాజు. ఆయన భూమి మీదకి మరలా వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే రాజుల రాజుగా ప్రభువుగా వస్తాడు ఆయన. అలాగే ఇంకేం తీసుకొస్తారు? ఏం తీసుకొచ్చారు? సాంబ్రాన్ని తీసుకొచ్చారు. సాంబ్రాన్ని ఎందుకు తీసుకొచ్చారు? సాంబ్రాన్తో ఏం చేస్తాం మనం? ఎవరికి స్మెల్? చిన్నపిల్లలకి. అందుకే ఆయన చిన్నపిల్లవాడు ఏం తీసుకొచ్చారా? సాంబ్రాన్ని ఎందుకు తీసుకొస్తారని మన పాత నిబంధనలో చూస్తే అక్కడ సాంబ్రాన్ని ఎక్కడ వాడతారంటే దేవునికి ధూపం వేసే దగ్గర వాడతారు పాత నిబంధనలో. అంటే దేవుని ఆరాధించడానికి వాడతారనమాట. అంటే ఇక్కడ సాంబ్రాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన దేవుడు అని. ఇక్కడ సాంబ్రాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన దేవుడు అని ఇక్కడ సూచిస్తుంది అనమాట. ఇంకేం తీసుకొచ్చారు? బోలం తీసుకొచ్చారు. బోలం ఎందుకు వాడతారు? అవి ఆయన శ్రమలకు సాదృశ్యం. ఆయన శిలువలో చనిపోవటం, సమాధి చేయబడటం, మరలా తిరిగి పునరుద్ధరణ చెందడం, ఇదంతా కూడా ఆయన శ్రమలకు సాదృశ్యం అనమాట బోలం అనేది. బోలం తీసుకొచ్చి ఆయన శవానికి పోస్తారు. యోహాను సువార్తలో చూస్తే ఆయన శవానికి పోస్తారు. అంటే అది ఆయన శ్రమలకు సాదృశ్యం అనమాట. అంటే వాళ్ళు ఏదో గిఫ్ట్లు తీసుకొచ్చారంటే ఊరికనే తీసుకురాల వాళ్ళు ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు మాత్రమే కాదు, దేవుడు వాళ్ళు ఏం తీసుకురావాలి, ఎలా ఆరాధించాలనేది ఒక ప్రణాళిక అదంతా. అంటే ఏది పడితే తీసుకొచ్చేయడం కాదు, మార్కెట్లో ఇప్పుడు వస్తా సెంటర్లో ఏదో పట్టుకొచ్చేయడం కాదు. అదంతా కూడా దేవుడు తన ప్రణాళికతో ఇవన్నీ తీసుకొచ్చేట్టు చేస్తాడు. అంటే ఈయన ఎవరు అంటే ఈయన మరలా వచ్చేటప్పుడు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఆయన వస్తాడు అనమాట. ఈయన రాజుల రాజు ప్రభువుల ప్రభువు మాత్రమే కాదు, ఈయన దేవుడైన రాజు, దేవుడు ప్లస్ అలాగే ప్రభువు అనమాట. అయితే చూద్దాం, ఎక్కువ టైం తీసుకోండిలే, ఆల్రెడీ 9 అయిపోతుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం. ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలునని. చాలు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మరలా క్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు జరుగుతుంది అనమాట. ఈ 7వ దూత ప్రకటన గ్రంథం ఎప్పుడు జరుగుతుంది? ఇది ప్రకటన గ్రంథం ఎప్పుడు జరుగుతుంది? అయిపోయిందా? అవ్వలేదు. ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు వారు భూమి మీదకి వచ్చే 7 సంవత్సరాల ముందు ప్రకటన గ్రంథం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకంలో ఎవరో మాట్లాడుతున్నారు. శబ్దం అంటే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. అప్పుడు వీళ్ళంతా ఎవరు ఉండరు, ఇక్కడ వాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళంతా ఎవరు ఉండరు అనమాట.
ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఈ భూమి మీద క్రీస్తు వారు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు వెళ్తాడు తెలుసా మీకు? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వెళ్తాడు? యుగ యుగములు వెళ్తాడు. యుగాలు. ఈ సంవత్సరాలతో సంబంధం లేదు, యుగ యుగాలు ఆయనే దేవుడు అనమాట. ఆయనే రాజ్యం చేస్తాడు, ఆయనే రాజ్యం చేస్తాడు. అందుకే తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చాము. అలాగే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడంటే, ఈ లోకరాజ్యం మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యం నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును. చూద్దాం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని ఆ ముద్రలు విప్పుటకు నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడురు. చాలు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే, ఇక్కడ భూమి మీద సంఘం ఉంటుంది కదా, ఈ సంఘాన్ని తీసుకుని పరలోకంలో ప్రవేశిస్తారు. ఇది ఈ దానిలో 70వ వారం స్టార్ట్ అయ్యే ముందు ఈ సంఘాన్ని తీసుకెళ్ళి పరలోకంలో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఒక గ్రంథం ఉంటుంది అనమాట. ఆ గ్రంథం ఏంటంటే విమోచన గ్రంథం. అది ఎవరి చేతిలో ఉంటుందంటే తండ్రి అయిన దేవుని చేతిలో ఉంటుంది. ఆ గ్రంథాన్ని విప్పడం కాదు, చూడటానికి కూడా పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎవరికి అర్హత లేదనమాట. అప్పుడు అక్కడ యోహాను గారు ఏడుస్తూ ఉంటారు, అరే ఎవరికి అర్హత లేదు కదని ఏడుస్తూ ఉంటే ఒక దేవదూత ఏమంటుందంటే, ఏడవకము యూదా గోత్రపు సింహము ఆ ముద్రలను ఇప్పుడు జయం పొందింది అని చెప్తాడు. అప్పుడు ఎవరు వస్తారంటే యేసుక్రీస్తు ప్రవేశించి ఏం చేస్తారంటే ఆ గ్రంథాన్ని తీసుకుంటాడు. ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు ఆ గ్రంథాన్ని తీసుకున్న దాన్ని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ఆ యోగ్యత ఎవరికి ఉందంటే క్రీస్తు వారికే ఉంది. ఎందుకంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, యేసుక్రీస్తు మనందరి కోసం ఆయన వధింపబడ్డాడు, మనందరి కోసం ఆయన రక్తం ఇచ్చాడు. ఆయన మనందరి కోసం వధింపబడి రక్తం ఇచ్చి ఏం చేశాడంటే ప్రతి వంశంలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను అందరినీ కూడా ఆయన రక్తంతో కొన్నాడు అంట. ఇప్పుడు భూమి మీద రకరకాల కులాలు ఉండొచ్చు, రకరకాల మతాలు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా పరలోకం ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించగలరు అంటే ఆయన రక్తంతో కడగబడితే మాత్రమే పరలోకంలో ప్రవేశించగలరు. మాది ఆ కులం, మాది ఈ కులం అంటే కుదరదు, అక్కడేం ఒప్పుకోరు. అక్కడ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన రక్తంతో కడగబడాలి. ఇంకా అంతేకాదు, ఇంకా ఏముంటున్నాడంటే ఆయన వారు భూలోకమందు ఏలుదురు. ఎవరైతే క్రీస్తు రక్తంతో కడగబడతారో మరలా క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో కలిసి మనం కూడా ఏం చేస్తామంట, రాజ్యం చేస్తాం. ఆయన మాత్రమే రాజు కాదు, ఆయనతో కలిసి మనం కూడా రాజ్యం చేస్తాం. అందుకే ఆయన భూమి మీదకి వచ్చినాడు అనమాట. ఆయన రక్తంతో మనల్ని కొని ఏం చేస్తున్నాడు, మన రాజులు గాను యాజకులు గాను ఆయన చేశాడు. అక్కడ తూర్పు దేశ జ్ఞానులు ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చాం. మనం కూడా ఆయన ఆరాధిస్తే, మనం కూడా ఆయన రక్తంతో కడగబడితే ఆయన మాత్రమే కాదు రాజు, ఆయనతో పాటు మనం కూడా రాజ్యం చేస్తాం. ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప వాక్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇదే క్రిస్మస్ సందేశం. ఇప్పటివరకు మీరు ఎవరన్నా క్రీస్తు రక్తంతో కడగబడకపోతే, క్రీస్తుని మీ సొంత రక్షణ అంగీకరించకపోతే, యూట్యూబ్లో చూస్తున్న మీరు కూడా ఈ క్షణమే శిలువ దగ్గరికి రండి, ఆయన రక్తంతో కడగబడండి, పరలోక రాజ్యంలో మీ ప్రవేశాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. అంతేకాదు ఆయనతో కలిసి మనం కూడా రాజ్యం చేస్తాం రాజులుగా. దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇచ్చినగాక. ఆమేన్.